ఈ రోజున మన నడతలు అన్ని పాడైపోతున్నాయండి. మనం ఆధ్యాత్మికంగా అంతకంతకు వర్ధిల్లవలసిన మన జీవితాల్లో దిగజారిపోవట్లేదా? ప్రార్థనలో అంతకంతకు వర్ధిల్లవలసిన మన బ్రతుకులు దిగజారిపోవట్లేదా? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తి అంటండి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతూ ఉన్నాడంట ప్రయాణమై. యెరూషలేము అంటే ఒక ఉన్నతమైన స్థితి, యెరూషలేము అంటే పరిశుద్ధత, యెరూషలేము అంటే ఆధ్యాత్మికంగా ఒక శిఖరము, యెరూషలేము అంటే ఒక ప్రార్థనతో కూడినటువంటి బ్రతుకు, యెరూషలేము అంటే ఒక ఆశీర్వాదకరమైన జీవితము, ఆత్మీయతలో ఎత్తైన శిఖరం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? ఈరోజు చాలా మంది ఎరుకకు వెళ్ళిపోతున్నారు. లోకం, ఎరుక అంటే పాపం, ఎరుక అంటే లోకం, ఎరుక అంటే దిగజారిపోయే పరిస్థితులు. ఆధ్యాత్మికంగా గొప్పగా ఉండవలసిన మనము, అక్కడ స్థిరంగా ఉండవలసిన మనము ఏమైపోతున్నామంటే దిగజారిపోతున్న పరిస్థితులు. మన నడతలు పాడైపోతున్నాయి, మన నడవడిక బాగోలేదు. దేవుని వాక్యం చెప్తుంది బైబిల్లోనండి, సొలొమోను కొరకు మనం చదివినప్పుడు ఈ సామెతల గ్రంథాన్ని దేవుడు ఆయన ద్వారానే రాయించాడు. ప్రసంగి గ్రంథము, ఈ సామెతల గ్రంథము సొలొమోను చేత రాయించాడు. అంత గొప్ప జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దేవుడు ఒక రోజున సొలొమోను యొక్క భక్తికి, ఆయన యొక్క జీవిత విధానానికి, ఆయన ఆధ్యాత్మికమైనటువంటి శిఖరానికి దేవుడే ప్రత్యక్షమైపోయాడంట. ఏం కావాలో కోరుకు అన్నాడు. అప్పుడు కూడా ఆయన అంత భక్తిగా ఉన్నాడు. చూడండి, ధనాన్ని కోరుకోలేదు, ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, అధికారాన్ని కోరుకోలేదు, శత్రువుల ప్రాణము కోరుకోలేదు, వివేకము జ్ఞానం అడిగాడు. దేవుడు ఇంకా ఆనందపడిపోయాడు. ఏం భక్తి అయ్యా నీది, ఎంత గొప్ప నీతిమంతుడు, నువ్వు ఎంత గొప్ప భక్తిపరుడు అయ్యా, నువ్వు నాకు ఎంతో ఇష్టమైపోయావు అని చెప్పి దేవుడు సంతోషించి ఆయన అడిగిన వివేకము జ్ఞానమే కాదు, సకల ఐశ్వర్యాన్ని కూడా ఆయనకి ఇచ్చేశాడు దేవుడు. అధికారం ఇచ్చేశాడు, సమస్తము వైభవాన్ని ఇచ్చేశాడు దేవుడు. మీకు తెలుసా అండి, అంత గొప్ప భక్తిపరుడు చివరికి ఏమైపోయి తెలుసా? చెడు నడతలు నడిచి దేవునికి కోపం పుట్టించాడు. ఈరోజు మనం అనుకుంటున్నామేమో, నేను దేవునికి ఇష్టమైన బిడ్డనే, నా నడతలు బాగానే ఉన్నాయి, నా ప్రవర్తన బాగానే ఉంది, నేను ప్రార్థన పరుడిని, నేను బాగా వాక్యం చెప్తాను, నేను బాగా పాట పాడతాను, నేను బాగానే దేవుని సన్నిధికి వెళ్ళి వస్తున్నాను అనుకుంటున్నాం. కానీ మన ఆధ్యాత్మిక స్థితి నిలకడగా ఉందా, లేకపోతే మన నడతలు చెడిపోయినాయో లేదో ఒకసారి ఆలోచించాలి.